ఈ అవకాశం ఇచ్చిన మొదటిగా దేవునికి దైవజనులకి చేరుకూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ఎందుకని అందరూ నీరసంగా ఉన్నారు. ఇది మనకి విచార శుక్రవారం అయితే కాదు కదా, ఎవరిని చూసినా కూడా నీరసంగానే కనిపిస్తున్నారు. ఇది మనకి శుభ శుక్రవారం, అంటే శుభము అంటే మంచి కదా, ఫ్రైడే అంటే శుక్రవారం అంటే మంచి శుక్రవారం. కాబట్టి మనకు శుభం జరిగింది, పాపులమైన మనకి రక్షణ వచ్చింది. కాబట్టి మనం ఎవరం కూడా విచారంగా ఉండటానికి లేదు, మనమందరం కూడా సంతోషంగా ఉండాలి. ఓకేనా? నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఫాస్ట్గా ఉంటాను, మీరు కూడా ఫాస్ట్గా ఉండండి. చెవులు వాక్యం వైపు పెట్టండి, వాక్యం తెలుసుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటే సంవత్సరంకి ఒక్కసారే కదా మనం 7 మాటలు ధ్యానించేది. ఒక అరగంట అటు ఇటు అయినా కూడా ఎవరేం ఇబ్బంది పడొద్దు, ఎవరేం బాధపడొద్దు. మరలా వచ్చే సమయం దాకా ఇటు అవకాశం మనకు దొరకదు. కాబట్టి అందరూ యాక్టివ్గా ఉండండి. నాకు ఇచ్చిన మాటను ధ్యానం చేస్తానికి నేను నిలబడ్డాను, కాబట్టి మీరందరూ వినటానికి సిద్ధంగా ఉండండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, పేజ్ నెంబర్ న్యూ టెస్ట్మెంట్ 100. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇక్కడ 6వ మాటగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే సమాప్తమైనది అని చెప్తున్నారు. సమాప్తమైందని మనందరం ఎప్పుడు చెప్పగలమో తెలుసా? ఒక పనిని మనం ప్రారంభించి ఆ పనిని జయకరంగా ముగించినప్పుడే సమాప్తమైనది, నేను ముగించాను అని మనం చెప్పగలం కదా. ఒకవేళ మనం దాన్ని సరిగ్గా ముగించలేదనుకోండి, సమాప్తం అయింది, నేను ముగించాను అని అయితే మనం ఎవరూ చెప్పలేము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 6వ మాట పలుకుతూ ఆయన ఏమంటున్నాడంటే సమాప్తమైనది అని చెప్తున్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన కొన్ని పనులు చేయటానికి వచ్చాడు. ఈ కొన్ని పనులు చేయటానికి వచ్చి పోనీ అరాకొర ఏమన్నా చేశాడా, కొన్ని విడిచిపెట్టేశాడా అంటే ఏమీ లేదు. ఆయన ఏదైతే చేయటానికి వచ్చాడో ప్రతి పనిని కూడా ఆయన ముగించాడు. తండ్రి తనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనులన్నీ కూడా ముగించేసి సమాప్తమైనది అని చెప్పి ఆయన ఆత్మను అప్పగించాడు. అయితే వాటిలో ఒక 5 పనులైతే నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఆయన చేసిన ఒక 5 పనులు మీ ముందుకు తీసుకొస్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయము 18 నుంచి 19. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అర్థమైందండి? ఆయన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు ఈ లోకానికి పంపించాడంటే మొదటిగా సువార్త ప్రకటించడానికంటండి. ఎందుకు పంపించాడు? సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటించడానికి ఆయన పంపించాడు. సువార్త ఎవరికి? ధనికులుకా? ఎవరికి? బీదలకి. బీదలంటే మన దృష్టిలో ఎవరిని అనుకుంటాం మనం? డబ్బు లేనోళ్ళు, ఇళ్ళు లేనోళ్ళు, బంగారం లేనోళ్ళు, వీళ్ళు బీదలు అంటాం. కానీ నిజంగా బీదలు ఎవరంటే వాక్యం లేనివారు బీదలు. వాక్యం లేనివారు బీదలు, నిజంగా వాళ్ళే పేదోళ్ళు నన్ను అడిగితే. కాబట్టి అటువంటి వాక్యం లేని ప్రజలకి, అటువంటి వాక్యం లేని బీదవారికి వాక్యం అందించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. దాన్ని ఆయన సమాప్తి చేశాడు. రెండోది ఏంటో తెలుసా? చెరలోనున్న వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. చెర అంటే ఏంటి? బంధించటం కదా, బంధించి పెట్టడం కదా. ఇప్పుడు అటువంటి ఎవరైతే బంధించబడి ఉన్నారో అటువంటి వారిని విడిపించడానికి వచ్చాడంట. చెర అంటే మనం చాలా వాటి చేత, ఒక కుటుంబంలో ఉన్న మనం కొన్ని వాటి చేత కొన్నిసార్లు బంధించబడతాం. ఎవరికి ఏమి చెప్పుకోలేము, ఏమి చేయలేము. కానీ అటువంటి వాటి చేత మనం బంధించబడినప్పుడు ఆయన మనల్ని విడిపించటానికి వచ్చాడు. దాన్ని కూడా ఆయన ముగించాడు. మూడోది ఏంటంటే నలిగిన వారిని విడిపించటానికి వచ్చాడు. అనేక రకాల భారాలతో మనం నలిగిపోతూ ఉంటాం, ఎవరికి చెప్పుకోలేము, ఒంటరిగా ఏడుస్తాం, ఎవరితో మన బాధ అనేది మనం పంచుకోలేము, నలిగిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో మనందరిని విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరినీ ఆయన, నలిగిన వారిని ఆయన విడిపించేవాడిగా ఉన్నాడు.
తర్వాత యేసుక్రీస్తు వారు దేని గురించి వచ్చాడంటే ఈ లోకానికి ఏది చేయటానికి వచ్చి ఆయన సమాప్తం అయిందని చెప్తున్నాడంటే యోహాను సువార్త 53వ పేజీ తీయండి. న్యూ టెస్టిమెంట్ 53, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. 10 యోహాను సువార్త యోహాను 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకొచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇంకో పని చేయడానికి వచ్చాడంటండి. ఏం పని చేయడానికి వచ్చాడంటే గొర్రెల కంట సమృద్ధి జీవం ఇవ్వటానికి ఆయన వచ్చాడంట. జీవం వేరు, సమృద్ధి జీవం వేరు. అయితే దొంగ దేనికి వస్తాడు? దొంగతనం చేస్తాకు వస్తాడు, నాశనం చేస్తాకు వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేనికి వచ్చాడంటే మనందరికీ కూడా సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. మనందరికీ సమృద్ధి జీవం ఉందా? దొంగ దేనికి వచ్చాడో తెలుసా? దొంగతనం చేయడానికి వచ్చాడు. ఏం దొంగిలించాడో తెలుసా? ఒక మనిషిలో ఉన్న నెమ్మదిని దొంగిలించాడు, ఒక మనిషిలో ఉన్న ప్రశాంతత దొంగిలించాడు, ఒక మనిషిలో ఉన్న చిరునవ్వును దొంగిలించాడు, ఒక మనిషిలో ఉన్న ఏవైతే దేవునికి సంబంధించినవి ఉన్నాయో వాటన్నిటిని కూడా దొంగిలించి మనల్ని బంధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా వాటన్నిటి నుండి విడిపించి నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన దానిని కూడా సమాప్తి చేసి సిలువలో చెప్తున్నాడు, సమాప్తమైనది. నేను గొర్రెలకు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దావీదు గారు అంటున్నాడు కదా. ఇప్పుడు ఆయన మన కాపరి, మనమెవరం? ఆయనకు గొర్రెలుగా ఉన్నాం. ఇప్పుడు ఆయన గొర్రెలుగా మనం ఉన్నాం కాబట్టి ఆయన మనకేమిస్తున్నాడంటే సమృద్ధి జీవాన్ని ఇస్తున్నాడు. సరైన కాపరి గొర్రెలకు తోడుంటే ఇంకేమైనా ఉంటుందా? కొదువు అనేది ఉంటుందా? కాబట్టి మనందరికీ కొదువు అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన మనకు ఎలా ఉన్నాడంటే సమృద్ధి జీవం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అదే సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. దానిని కూడా ఆయన సిలువలో సమాప్తి చేశాడు. కాబట్టి సమాప్తమైనదని ఆయన పలుకుతున్నాడు. మూడోది ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 222వ పేజీ, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటండి అపవాది క్రియలు లయపరచటానికి ఆయన వచ్చాడు. అదే అపవాది క్రియలను లయపరిచాడు, సమాప్తమైందని చెప్పాడు. సిలువలో ఏం చేశాడంటే ఆయన మొదటిగా దేవుని రాజ్యాన్ని కట్టాడు. రెండవది ఏం చేశాడో తెలుసా? ఆ అపవాది క్రియలను ఆయన లయపరిచాడు. మనందరం కూడా గొర్రెల వలె పాపము చేసి త్రోవ తప్పి నశించిపోతున్నప్పుడు, రక్షణ లేని స్థితిలో మనమున్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ లోకానికి వచ్చి ఎవరైతే అపవాది చేత బంధించబడ్డారో వారందరినీ విడిపించి కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుని రాజ్యం ఏదైతే కట్టాడో ఆ రాజ్యంలోనికి మనందరినీ చేర్చాడు. ఆ చేర్చబడిన వారమే మనమందరము కూడా. మొదటిగా ఆయన ఏం చేశాడు? బీదలకు సువార్త ప్రకటించాడు. తర్వాత ఏం చేశాడు? నిత్య జీవం ఇచ్చాడు చెరలో ఉన్న వారికి. తర్వాత ఏం చేశాడంటే అపవాది క్రియలను ఆయన లయపరిచాడు. నాలుగవదిగా చూద్దాము. నాలుగవది తిమోతికి రాసిన మొదటి పత్రిక 191వ పేజీ, మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. ఇప్పుడు ఎందుకు వచ్చాడంటండి? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. దానిని కూడా ఆయన సమాప్తం చేశాడు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, కానీ ఆయన పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కదా. పాపులను ఏమన్నా ద్వేషించాడా ఆయన?
ఆయన పాపులను ద్వేషించలేదు, ఆ పాపులను ఆయన ప్రేమించాడు. వారిలో ఉన్న పాపాన్ని మాత్రమే ఆయన ద్వేషించాడు. కాబట్టి మనల్ని ఆయన ద్వేషించలేదు, మనల్ని ప్రేమించాడు. మనలో ఉన్న పాపాన్ని మాత్రమే ఆయన ద్వేషించాడు. కాబట్టి నీవు నేను కూడా మనలో ఏ పాపం ఏలుబడి చేస్తుందో దాన్ని ఒక్కసారి మనం గ్రహించుకుందాం, దాని నుండి మనం విడుదల పొందుతాం. ఇప్పుడు బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు పరిశుద్ధుడండి, ఆయన నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుడు అన్న ఆయన పాపిని ప్రేమించడం ఏంటి? పాపి కొరకు ప్రాణం పట్టడం ఏంటి? పాపి కొరకు కొరడా దెబ్బలు తినటం ఏంటి? పాపి కొరకు ముళ్ళ కిరీటం పెట్టించుకోవటం ఏంటి? ఆ శిక్ష పడాల్సింది మనకు కదా, మనము కదా దానికి వారసులం. యేసుక్రీస్తు ప్రభువారు పాపములు ఉన్న మనల్ని రక్షించటం కోసం ఆయన పాపగ్రాహిగా ఆయన మారిపోయాడు. పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దానిని కూడా ఆయన సమాప్తం చేశాడు. బైబిల్ వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే బైబిల్లో ఇంకొక వచనం ఉంటుంది, మన నీతి క్రియలన్నీ కూడా ఆయన ఎదుట ఎలా ఉన్నాయో తెలుసా? మురికి గుడ్డల్లా ఉన్నాయంట. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నేను పాపం చేశాను, పలానా చోటుకి వెళ్ళి నేను ఏదన్నా ఇచ్చేసాను అనుకో నా పాపం పోతుంది. అన్నదానం చేశానా, వస్త్రదానం చేశానా, లేదా ఇంకేమైనా చేశానా, నా పాపాన్ని నేను పోగొట్టేసుకుంటాను అనుకున్న వారు ఉన్నారు. కానీ అటువంటి వారి క్రియలు కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డల్లా ఉన్నాయంట. దానిని బట్టి మనం ఈరోజు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత నీతిమంతులుగా బ్రతికినా కూడా మన విషయం అది ఎలా కనిపిస్తుంది? దేవునికి ఒక మురికి గుడ్డలా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా? నేను అన్నదానం చేస్తున్నాను కదా, వస్త్రదానం చేస్తున్నాను కదా, లేకపోతే ఆ దానాలు ఈ దానాలు చేస్తున్నాను కదా, నేను నీతిమంతుడిని అయిపోయానంటే లేదు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ఒకటే మనందరినీ నీతిమంతులుగా మారుస్తుంది. ఆయన రక్తం మాత్రమే మనందరినీ రక్షిస్తుంది. మీకు విషయం తెలుసా? మన పిల్లలు బయటికి వెళ్ళి మురికంటించుకున్నారు అనుకోండి, మన పిల్లల్ని మనం విసర్జిస్తామా? ఎవరు విసర్జించాం, వాళ్ళని ఎవరు పక్కన పెట్టాం. కాకపోతే వాడిని దగ్గరికి పిలుచుకుని వాడి ఒంటి మీద ఉన్న మురికంతా కడిగేస్తాం, వాడిని మనం హక్కును చేర్చుకుంటాం. దేవుడు కూడా చేసింది ఇదే. మనలో ఉన్న పాపాన్ని ఆయన ద్వేషించాడు, ఒక పాపిని మాత్రం ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఆయన అంతలా ప్రేమించాడు అంటే, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, మనము ఆయన పోలిక. తెలుసా మీకు? మనము ఆయన పోలిక, ఆయన పోలికలో చేసుకున్నాడు, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. కానీ మనం ఏం చేసామో తెలుసా? అపవాదికి స్థానం ఇచ్చి, అపవాదికి చోటిచ్చి మన జీవిత విధానాన్ని మార్చేసుకుని అపవాది సంబంధులుగా మనం మారిపోయాం. కాబట్టి ఈ రోజున ఏం చేశాడంటే, పాపులను రక్షించటం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే దయచేసి మారు మనసు పొందటానికి మనం దేవుని చేతికి అప్పగించుకుందాం. 5వది ఏంటో తెలుసా? మార్కు సువార్త 10:45. మార్కు సువార్త 41వ పేజీ, న్యూ టెస్టమెంట్ 41. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకునటానికి రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. ఇక్కడ దేనికి వచ్చాడంటే, అనేకులకు ప్రతిగా తన ప్రాణం పట్టడానికి వచ్చాడు. దానిని కూడా ఆయన సమాప్తి చేశాడు. అందుకే సమాప్తమైనదని ఆయన ఒక్కడే పలకగలిగాడు. అయితే మీకు ఒక విషయం చెప్తాను. మనం పుట్టింది ఎందుకు? చనిపోవటానికా? చెప్పండి. మనం పుట్టింది ఎందుకు? చనిపోవటానికా? చనిపోవటానికి కాదు. మనం పుట్టింది బ్రతికి ఉండటానికి. 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వెప్పుడు చచ్చిపోతావు అని అడగండి, వారెంత కోపం వస్తుంది వాళ్ళకి? చాలా కోపం వస్తుంది కదా. కానీ పుట్టింది మనం బ్రతకటానికైతే యేసుక్రీస్తు వారు మన దగ్గరకు వచ్చింది ఎందుకంటే మనల్ని రక్షించటానికి, మన కోసం ఆయన సిలువలో ప్రాణం పట్టడానికి వచ్చాడు. ఆయన దానిని కూడా ఆయన సమాప్తి చేశాడు. అందుకే కదా గెత్సెమనే తోటలో ఆయన మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్త బిందువులుగా మారిపోయింది. ఎందుకో తెలుసా? మరణం అనేది ఎంత వేదనగా ఉంటుందో, ఆ మరణం ద్వారా వచ్చే ఆ హింసలు, ఆ బాధలు
అవన్నీ కూడా ఎంత కష్టంగా ఎంత పెయిన్గా ఉంటాయో ఆయనకొక్కడికి మాత్రమే తెలుసు. కాబట్టి అక్కడ ఆయన చెమటంట రక్త బిందువులుగా మారిపోయిందంట. మనకి 1 గంటలో చచ్చిపోతున్నామని మనకు తెలిసింది అనుకోండి, మనకెంత బాధ ఉంటుంది. మనం ఏ పనైనా చేయగలమా? అసలు ఒక అడుగైనా తీసి వేయగలమా? మనకున్న వాళ్ళందరినీ పిలుచుకుని ఏంటంటో మాట్లాడేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ బాధను అనుభవించాడు. ఎందుకు అనుభవించాడు అంటే మనందరి కోసం ఆయన ప్రాణం పెడితేనే మనందరికీ రక్షణ అనేది సంప్రాప్తం అవుతుంది. కాబట్టి అది కూడా ఆయన సమాప్తి చేశాడు. అయితే ఒకటి ప్రసంగి 7:8 చూడండి ఒకసారి. రిఫరెన్సులు తీయొద్దు, నేనే చెప్తాను. కార్యారంభము కంటే కార్యాంతము చాలా మేలు. మనలో చాలామంది మీ ఒక్క పని ముగిస్తాం. బైబిల్ చదువుతాను ఈ రోజు నుంచి, ప్రార్థన చేస్తాను ఈ రోజు నుంచి, సువార్త ప్రకటిస్తాను ఈ రోజు నుంచి, నీతిగా బ్రతుకుతాను ఈ రోజు నుంచి, పరులదేది దోచుకొని ఈ రోజు నుంచి చాలా భక్తిగా బ్రతుకుతాను అనుకుంటున్నాం కదా. నిజంగా ఇవి చేస్తున్నామా మనం? నిజంగా వీటికి లోబడి ఉంటున్నాం మనం? ఒక పనిని ప్రారంభించటం చాలా ఈజీ అండి, కానీ ఆ పనిని ముగించటం అనేది చాలా చాలా కష్టం. అది యేసుక్రీస్తు వారు ఒక్కరే దానిని ముగించగలిగాడు. కాబట్టి ఆయన ఒక్కడే సమాప్తమైనదని చెప్తున్నాడు. అయితే ఆయన ఏం చేశాడు? సిలువలో మరణిస్తూ చిన్నగా చెప్పాడా? సమాప్తమైంది అన్నాడా? కాదండి, బిగ్గరగా కేక వేశాడు. క్రికెట్ ఆడిన వాళ్ళని ఒక్కసారి చూడండి. వారు గెలిచారనుకోండి, సైలెంట్గా ఉంటారా? లేకపోతే హడావిడి చేస్తూ గట్టిగా కేకలేస్తారా? అంటే గెలిచిన వాడేమో గట్టిగా కేకలేస్తాడు, ఓడిపోయిన వాడేమో చిన్న సెకండ్ ఇచ్చి అవమానంతో తలదించుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ చాలామంది అంటారు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఓడిపోయాడు, మరణించాడు అంటారు. కాదండి, యేసుక్రీస్తు వారు సిలువలో వేసిన కేక అది జయోత్సాహపు కేక. తండ్రి ఏ పని నిమిత్తము ఈ లోకానికి ఆయన్ని పంపించాడో అదే పని ఆయన ముగించి దానిని ఆయన సమాప్తి చేయగలిగాడు. సరే, వీటి నుంచి ఆయన ఫలానా పని చేయటానికి వచ్చాడు, వాటన్నిటిని చేశాడు, సమాప్తమైందని చెప్పాడు. ఇప్పుడు వాటి నుంచి మనమేమి నేర్చుకోవాలి? ఒక 2 నిమిషాల్లో ముగించేస్తాను. అటు నుంచి మనమేం నేర్చుకోవాలంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 179 పేజ్ నెంబర్ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడు. చాలండి. ఎలాగంటండి? సిలువ మరణం పొందునంతగా విధేయత చూపాడు. ఎవరన్నా పాపం చేశారనుకోండి, నువ్వు శిక్ష అనుభవించు. కుమారుడు తప్పు చేశాడు, తండ్రిని తీసుకెళ్ళి శిక్ష అనుభవించంటే అనుభవిస్తాడా? నాకేం పని, వాడు తప్పు చేశాడు కాబట్టి వాడిని శిక్షించండి అంటాం. కానీ ఇక్కడ మనందరము చేసిన పాపములను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎలా విధేయత చూపాడో తెలుసా? సిలువ మరణం పొందునంతగా కూడా విధేయత చూపించాడు. సిలువ మరణం పొందునంత విధేయత చూపించి సిలువలో చెప్తున్నాడు, నేను ఏదైతే సమాప్తి చేయటానికి వచ్చానో దానిని నేను సమాప్తము చేశాను. నా విధేయత కూడా, తండ్రి పట్ల నాకున్న విధేయత కూడా నేను సమాప్తి చేయగలిగాను అంటున్నాడు. కాబట్టి విధేయత ఇక్కడ అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళలో వీళ్ళలో తప్పులు వెతకటం కాదు, వాళ్ళలో వీళ్ళలో లోపాలు వెతకటం కాదు. ఫస్ట్ మనం ఎలా ఉన్నాం, మన విధేయత ఎలా ఉన్నది. విధేయత అనేది ఫస్ట్ మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. విధేయత అనేది మన కుటుంబం నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు కదా, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. తల్లిదండ్రులకు ఎప్పుడైతే విధేయులుగా ఉంటారో పరలోకపు దేవునికి కూడా అప్పుడే విధేయత కలిగి ఉంటారు. ఎవరైతే భూ సంబంధమైన తల్లిదండ్రులకు విధేయత చూపించలేరో పరలోక తండ్రికి విధేయత చూపిస్తున్నాను అంటే వాడు అబద్ధికుడు, వాళ్ళు అబద్ధికులు. కాబట్టి మొదటిగా మనం దేవునికి విధేయత చూపించేవారుగా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి చూపించాడు విధేయతలో, మనము కూడా విధేయతలో మాదిరి చూపించేవారిగా ఉండాలి. కాబట్టి పిల్లలకి చాలా కష్టం, విధేయత చూపించడం అనేది చాలా కష్టం. ఒక విశ్వాసిగా మనకు కూడా చాలా కష్టమే. కానీ మన క్రీస్తు దానిని సిలువలో సమాప్తి చేశాడు. విధేయత చూపించి నా విధేయత కూడా సమాప్తమైందన్నాడు. మనము కూడా అటువంటి విధేయత కలిగి ఉండాలి. ఒక విశ్వాసి పట్ల, లేదా కుమారుడు తండ్రి పట్ల, లేదా ఎవరమైనా కూడా ఒకరంటే ఒకరి పట్ల విధేయత కలిగే వారిగా మనం ఉండాలి. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, ఈ ఒక్క వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:6లో ఒక మాట ఉంటుంది. పౌలు గారు చెప్తున్నారు, ఫస్ట్ నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను,
నేను వెడలిపోయి కాలం వచ్చింది, సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు దేనినైతే సమాప్తం చేయటానికి వచ్చాడో దానిని సమాప్తం చేశాడు, సమాప్తం అయిందన్నాడు. పౌలు గారు కూడా కొన్ని పనులు చేయటానికి వచ్చాడు. ఏంటో తెలుసా? ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. వచ్చిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? తిమోతి, నేను చాలా ఈ లోకంలో దేవుడు నన్ను ఏ పని కోసం నియమించాడో ఆ పని మొత్తం నెరవేర్చాను. ఇప్పుడు నేను చనిపోయే సమయం వచ్చింది కాబట్టి నాకేం బాధ లేదు, నేను ప్రశాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకంటే నా పరుగు నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇప్పుడు నా కొరకు ఏముంది? జీవ కిరీటం, నీతి కిరీటం ఉందంట. విశ్వాసులుగా మనం చెప్పగలమా? మన పరుగు, ఇక్కడ చెప్తున్నాను, విశ్వాసులుగా మనకి పరుగు పందెం ఉంది, పోరాటం ఉంది. పోరాటంలో శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పెయిన్ ఉంటుంది. కానీ పౌలు వలె ఎప్పుడైతే మనము ముందుకు వెళ్ళిపోతామో మనకి కూడా నీతి కిరీటం అనేది ఉంచబడుతుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు కూడా ఒకటే అర్థం చేసుకోవాలి, మనము కూడా పౌలు వలె మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి కదా. అయితే చివరిగా ఒకటి చెప్తాను, అదేంటంటే మనము ఏ కారణం లేకుండా పుట్టలేదు. చాలామంది అంటారు కదా, నేను ఎందుకు పుట్టానో తెలీదు, నా బ్రతుకు ఎందుకో తెలీదు. చాలామంది ఒకళ్ళని అంటారు, వీడెందుకు పుట్టాడో తెలియదురా బాబు, ఈమె ఎందుకు పుట్టిందో తెలియదురా బాబు, వీళ్ళు చస్తే బాగుండు అంటారు, లేదా వీళ్ళ పోతే బాగుండు అంటారు. ఇక్కడ దేవుని మాటగా చెప్తున్నాను, మనమందరము కూడా కారణ జన్ములమే. మనమందరము కూడా కారణ జన్ములుగానే పుట్టించాడు. కాబట్టి మనకి ఇది తెలియక మనమేమనుకుంటామో తెలుసా? ఎందుకు పుట్టామో, ఏం చేయటానికి పుట్టామో కూడా అది తెలియకుండానే కొంతమంది చచ్చిపోతారు. కొంతమంది ఎందుకు పుడతారో తెలీదు, తినటానికే పుట్టాము. కొంతమంది ఎందుకు పుడతారు? త్రాగటానికి పుడతారు. కొంతమంది ఎందుకు పుడతారు? నిద్రపోవడానికి పుడతారు. అంటే దేవునికి కొంత సమయాన్ని కూడా ఎవరు ఇవ్వరు. ఇంకా అసలు ఏదో పుట్టాము, చచ్చిపోయాం. మరణం అనేది అందరికీ సంప్రాప్తం. ఖచ్చితంగా అందరూ చచ్చిపోవాలి. నువ్వు 80 సంవత్సరాల్లో చచ్చిపోతావా, లేదా 30 సంవత్సరాల్లో చచ్చిపోతావా, లేదా 20 సంవత్సరాల్లో చచ్చిపోతావా? అందరికీ చావు అనేది వస్తుంది. కాకపోతే చనిపోయే ముందు ఖాళీగా చచ్చిపోండి. ఎలా చచ్చిపోతారు? ఖాళీగా చచ్చిపోండి. నేనైతే అదే కోరుకుంటాను. ఖాళీ అన్న అర్థం కావట్లేదు అంటారు, చెప్తాను. మనమందరం కూడా కారణ జన్మలం. మనందరికీ కూడా తలాంతులు ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడండి? తలాంతులు ఇచ్చాడు. నీకే తలాంతి ఇచ్చాడు? వాక్యం చదవగలిగిన తలాంతి ఇచ్చాడా? ప్రార్థన చేయగలిగిన తలాంతి ఇచ్చాడా? మందిరమును శుభ్రం చేయగలిగిన తలాంతి ఇచ్చాడా? లేదా వాక్యం చెప్పగలిగిన తలాంతి ఇచ్చాడా? నువ్వే తలాంతు పొందుకున్నా కూడా ఆ తలాంతులను దేవుని పని విషయమై నువ్వు ఎప్పుడైతే ఖర్చు పెట్టేస్తావో నువ్వు ఖాళీ అయిపోతావు. ఇప్పుడు నువ్వు ఖాళీ అయిపోయిన తర్వాత మనము కూడా పౌలు గారిలాగా నిశ్చింతగా చెప్పొచ్చు. ఎలానో తెలుసా? ఎలా? నా పరుగు నేను కడముట్టించాను. మాకు కూడా ఏమున్నాయి? జీవ కిరీటాలు ఉన్నాయి, నీతి కిరీటాలు ఉన్నాయి, బంగారపు వీధులు ఉన్నాయి. ఇదే కదా మనం అనేది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము చనిపోయేలేపు దేవుడు ఏవైతే మనకు తలాంతులు పెట్టాడో వాటిని దేవుని పని కొరకు ఉపయోగించేసి చనిపోదాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఒక మనిషి సగటు జీవితం 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు. అంటే ఈ 60-70 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభువారు హాఫ్ కూడా జీవించలేదు, 35 సంవత్సరాలు కూడా జీవించలేదు, 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ 33.5 జీవిత కాలంలో ఆయన ప్రపంచాన్ని ఇన్ఫెక్ట్ చేశాడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి మనము 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికామా అనేది కాదు, కానీ మనం ఏం చేయాలంటే మన క్రీస్తు మనందరినీ దేనికోసం పుట్టించాడో ఆ పనిని మనము కూడా సమాప్తం చేసేవారిగా ఉండాలి. కాబట్టి చివరికి ఒక్క మాట చెప్తున్నాను, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలోనున్న వారిని విడిపించడానికి, నలిగిన వారికి విడుదల దయచేయటానికి, గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వటానికి, అపవాది క్రియలు లయపరచడానికి, పాపులను రక్షించటానికి, తన ప్రాణం మనందరి కోసం పెట్టడానికి వచ్చాడు. అవన్నీ చేశాడు, వాటికి మించే చేశాడు. అవన్నీ చేసి సమాప్తమైనది అని సిలువలో పలికించాడు. కాబట్టి వీటి నుండి మనం ఒకటి నేర్చుకోవాలి, పరిపూర్ణ విధేయత. మనకిచ్చిన తలాంతులు ఆయన పని కోసం
ఉపయోగించుకుని ఖాళీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మరణం ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ వాక్యం విన్న వెంటనే మీ హృదయాలను సరిచేసుకోండి. ప్రభువా, ఇప్పటి వరకు నేను ఇలా బ్రతికాను కదా, ఇక నుంచి నా బ్రతుకు నేను మార్చుకుంటాను. నువ్వు నన్ను ఏ ఉద్దేశంతో ఒక కారణ జన్ముడిగా, ఒక కారణ జన్మురాలుగా నన్ను పుట్టించావో ఆ పనిని నేను సమాప్తము చేస్తానండి. ప్రకటన గ్రంథంలో ఒక వచనం ఉంటుంది. ఆయన ఎవరితో కాపురం ఉంటాడో తెలుసా? మనుషులతో కాపురం ఉండాలి అనుకుంటున్నాడంట. ఎవరితోనండి? మనుషులతో కాపురం ఉండాలి. కాపురం అంటే ఏంటో తెలుసా? సహవాసం, కలిసి జీవించటం. యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు మనము అందరం కలిసి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కలిసి జీవించాలంటే పరలోకంలో వేలాది దూతలు ఉన్నాయి, కోట్ల కొలది దూతలు ఉన్నాయి, ప్రధానులు ఉన్నారు, సెరూపులు కెరూపులు ఉన్నారు. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి పాపులమైన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. రిక్తులమైన మన కోసం వచ్చాడు. ఎందుకు పనికిరాని వారమైన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. తన ఆఖరు రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మన కొరకు చిందించి తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టమైన వారిగా జీవిస్తామో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉంటాం. కాబట్టి దేవుడు తన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.